we are going to review iPhone 16. Claps for nothing. ఎందుకంటే ఏ అప్డేట్ లేదు కాబట్టి. రే ఐఫోన్ నేను ఎందులో పెట్టను ఇస్రాస్తున్నా నీ ఫోన్. నేను అంత టెక్కిని కాదు, నాకు అంత తెలీదు. బికాస్ ఐ హ్యావ్ బెస్ట్ ఫోన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఐఫోన్. సో దిస్ ఇస్ సామ్సంగ్ S24 Ultra. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? వాచింగ్ వన్ ఐప్యాడ్ అంట. వాచింగ్ వన్ ఐప్యాడ్. ఆ స్ట్రీమ్ చేసేది మ్యాక్ బుక్ లో మేము. సైమనీ, సో ఫస్ట్ మనం ఆ కంపారిజన్ ఓపెన్ చేయరా. iPhone 14, 15, 16. డిస్క్లైమర్, నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నా యాపిల్ మీద. బికాస్ నాకు జాబ్ వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఐఫోన్ XR, 15 Pro Max, AirPods 2 Pro, Apple Watch, MacBook Pro మొత్తం కలిపి 5 lakhs, నియర్లీ 5 lakhs. 5 lakhs అని అమ్మ. గత 4 years నుంచి నేను ఇంత డబ్బులు తగలేసుకొని ఏం చేశాను? నా బాధ. నాకు జాబ్ వచ్చినప్పటి నుంచి iPhone 11 నాది ఫస్ట్ iPhone 11, దాని తర్వాత iPhone 13, దాని తర్వాత ఇదే ఎయిర్పోర్ట్స్, మ్యాక్ బుక్, ఇవే నాది. కానీ నేను ఎప్పుడైతే ఈ ఫోన్ కొనుక్కున్నాను, ఈ ఫోన్ కొనుక్కున్నప్పటి నుంచి నేను నా లైఫ్ లో ఏది మిస్ అయ్యానో నాకు అర్థమైందిరా. నా పర్సనల్ ఒపీనియన్, గుద్దబాల ఫోన్ సామ్సంగ్ S24 Ultra, ది బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అవుట్ దేర్. నేను ఐఫోన్ ఎందుకు కొన్నాను రా భార్గవ్, చెప్పరా? బాగుంటదని సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోసం. మరి నా ఎయిర్పోర్ట్స్ ఓపెన్ చేస్తే నీకెందుకు కనెక్ట్ అయిందిరా? ఏంటి? అరే ఇది చెప్తాను. నీకు ఇది చెప్తా, గొద్దపాల కామెడీ. మేము జిమ్ లోకి వెళ్తాం రా. జిమ్ లోకి వెళ్ళి ఫస్ట్ మేము జిమ్ కి వెళ్ళగానే ఏం చేస్తామంటే, నేను ఒక మూలకి వెళ్ళిపోతా, వాడు ఇంకొక మూలకి వెళ్తాడు. వాడి ఫోన్ ఆడుతూనే ఉంటది, వాడి పాకెట్ లోనే ఉంటది, ఆర్ఎల్స్ బయట ఉంటది. వాడు అక్కడ ఓపెన్ చేస్తాడు ఎయిర్పోర్ట్స్. ఏ పాపాన నేను ఆడే ఎయిర్పోర్ట్స్ ఒకసారి నేను కనెక్ట్ చేసుకున్నాను, నేను వినడానికి ఒక్కసారి ఆడే ఇయర్ ఫోన్స్ నా దానికి కనెక్ట్ చేసుకున్నాను అంతే. 100 meters దూరంలో ఉన్న నాకు కనెక్ట్ అయిపోతాయి. నా ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ అయిపోయి ఉంటాయి నా దానికి. వాడి దగ్గర డిస్కనెక్ట్ అయిపోయి నాది కనెక్ట్ అవుతుంది వాడికి. నేను ఎయిర్పోర్ట్స్ పెట్టుకున్నా ఏదో సౌండ్ వస్తుంది, ఏంటిది అని అనుకుంటూ వాడు ఏదో చూస్తూ ఉంటాడు, నాకు వినిపిస్తుంది అది. 1 month పాటికి అట్లానే అయింది. వాడు ఎక్కడ ఓపెన్ చేస్తే ఇంకెక్కడ ఉన్న నా ఫోన్ కనెక్ట్ అవుతుంది, ఆ పక్కన ఉన్న ఆడ ఫోన్ కనెక్ట్ అవుతుంది మళ్ళీ. అయితే ఒక రోజు వచ్చి నన్ను ఏప్ మీద గట్టిగా ఇలా దెంగి ఫర్గెట్ డివైస్ కొట్టిస్తే గానీ ఆ ఇష్యూ సాల్వ్ అవ్వలేదురా. అదిరా నా బాధ. నేను అందుకనే ఫీల్ అవుతున్నాను ఈ మధ్య. అదే ఐఫోన్ గ్లిచ్ అంట. ఐఫోన్ గ్లిచ్చారా? ఇప్పుడు నాకు తెలియదా ఈ ఐఫోన్ ఎంత వాల్యూ ఉండదని, ఎంత ఓల్డ్ అప్డేట్స్ అని? కానీ ఎందుకు కొంటున్నాం? బ్రాండ్ వాల్యూ ఉంది ఫోన్ కి, కానీ ఆ బ్రాండ్ వాల్యూ ఉంటే ఏం ఉపయోగం? సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ లేకుండా. ఫస్ట్ నువ్వే కొనుక్కున్నావు యాపిల్ ప్రొడక్ట్స్, తర్వాత నా చేత కొనిపించావు ఎకో సిస్టమ్ రా. నిఖిల్ కి ఇదొకటే బతికిపోయాడు, ఇదొకటే. నా చేత ఈకో సిస్టమ్ అని ఫోను, ఇది ఎయిర్పోర్ట్స్ అన్ని కొనిచ్చు. ఈకో సిస్టమ్ లాస్ట్ కి ఏమవుతుంది, నీ ఈకో సిస్టమ్ కి నా దానికి కప్లింగ్ అవుతుంది. అదే జరుగుతుంది. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటున్నారు, సామ్సంగ్ ఇస్ బెస్ట్ అంటున్నారు. మీ స్మైలింగ్ ఫ్రమ్ కార్నర్ యూజింగ్ జియో ఫోన్. చాలా రోజుల తర్వాత స్ట్రీమ్ కి వచ్చాం కదరా మనం. లాస్ట్ మంత్ స్ట్రీమ్ చేయలా, అందుకని చాలా మంది మాట్లాడుతున్నారు సూపర్ చాట్ వేసి. సృష్టి రెడ్డి 100 rupees వేసారు. సైమనీ, యూ డిజర్వ్ ద వరల్డ్ అండ్ ఆల్ ద గుడ్ థింగ్స్ ఇట్ ఆఫర్స్. ఐ ప్రామిస్ టు గివ్ యూ మైన్. ఇఫ్ ఐ ఫెయిల్ టు ఫైండ్ దట్ వరల్డ్ ఫర్ యూ, విల్ యూ మ్యారీ మీ? ఏంట్రా పబ్లిక్ గా ప్రపోజల్స్ చేస్తున్నారా నీకు, మ్యారేజ్ ప్రపోజల్స్? రే డార్క్ స్కిన్ రెడ్ స్కిన్ అయిందిరా, సూపర్. అరే నువ్వు రేసిస్ట్ జోక్ లైక్ రా, సూపర్ రా. ఓయో అంటున్నారు అందరూ. బానే ఎక్స్ట్రా అంట, బానే ఎక్స్ట్రా. అదే మ్యాజిక్ అంట. సాయిమని, చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పబ్లిక్ లో లైవ్ గా పబ్లిక్ లో వస్తున్నాయి రా ప్రపోజల్స్. చాలా బానే కవర్ చేసావురా, బానే కవర్ చేసావు. ఒక ఇంటి వాడు అవుతున్నాడు సాయిమని, కోయోకి వెళ్ళాడంట. నేను సిగ్గుపడుతున్నా బాబోయ్. డార్క్ స్కిన్ ఇస్ హ్యావింగ్ దట్ రెడ్ షేడ్. ఓ మై గాడ్. ఫోన్ మ్యాటర్ కంటిన్యూ చేయరా. ప్రో నుంచి స్టార్ట్ చేయరా. ప్రో నుంచి అసలు ఏం డిఫరెన్స్ ఉందని. అరే నాకు ఏంట్రా ఈ దరిద్రం. నేను ఎందుకురా ఈకో సిస్టమ్ కొన్నది? నీ చేత కూడా కొనిపించింది, మీ ఇద్దరు జీవితాలని ఇలా చేసింది. కానీ ఏం జరిగింది? ఇప్పుడు నేను యూఎక్స్ డిజైనర్ కదా, వీళ్ళు ఏం యూజ్ చేస్తారంటే యాపిల్ లో సైకాలజీ, వర్డ్ ప్లే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఐఫోన్ కి వాళ్ళే కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు అది కూడా ఓల్డ్ ఐఫోన్. నేను మొన్న చూసాం కదరా మనం గోవాలో ఉన్నప్పుడు ఈవెంట్ చూస్తుంటే, వాడు ఏం చేస్తున్నాడంటే ఐఫోన్ లో ఈ ఫీచర్ వచ్చింది అని చెప్పి దాన్ని iPhone 12 తో
కంపేర్ చేసి Compare చేస్తున్నాడు. ఏవేవో వర్డ్స్ వాడేస్తున్నాడు రా. బాంబాస్టిక్ ఫీచర్, పాత్ బ్రేకింగ్, టార్చ్ బ్యారియర్, ఏదేదో వాడేస్తున్నాడు రా వర్డ్స్. తీరా చూస్తే ఆ ఫీచర్ దేనికి ఉంది తెలుసా? నోకియా ఉంటది చూడు, టైపింగ్ ఫోన్ ఉంటది చూడు, 2010 లో. మన చిన్నప్పుడు మనం పుట్టక ముందు అందులో ఉంటది ఆ ఫీచర్ ఆల్రెడీ. దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి ది పాత్ బ్రేకింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఐఫోన్, వి విల్ కంపేర్ దట్ టు ఐఫోన్ 12 అండ్ వి విల్ కీప్ దట్ ఇన్ అవర్ యాస్ అని మాట్లాడతారా. ఆ డీప్ వాయిస్ లో మాట్లాడి అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నేను కేస్ స్టడీ ఒకటి చదివాను అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఇది ఒకరికి హెల్ప్ చేసింది, అది అన్ని ఫోన్లో హెల్ప్ చేస్తాయి చాలా వరకు. అలర్ట్స్, SOS ఏ ఫోన్ లో లేదు చెప్పరా, అన్నిటి వచ్చేసారా. సరేరా చూసుకుందాం. ఇక్కడ ప్రో మోడల్ దగ్గరికి వచ్చాం రా. సేమ్ డిస్ప్లే 17.43 మిల్లీమీటర్స్ తెలుసుకుంటారా నువ్వు? 4.3 అంట. అట్లా ఏం డిఫరెన్స్ ఉందండి రా? కాదు, అలా 4.3 ఇంకా పెంచడం వల్ల ఏంటంటే డైనమిక్ ఐలాండ్ యూజ్ చేయడానికి ఇంకా కష్టం అవుతుంది. యూఎక్స్ లో ఒక ప్రాబ్లం ఉంటది రా. ఏదైనా నువ్వు ఒక సింగిల్ హ్యాండ్ తో ఫోన్ యూజ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఉందా, మీరు అక్కడ స్క్రీన్ లో చూస్తున్నారు కదా, ఈ పార్ట్ అనేది ఈజీ టు యూజ్. ఓకే, ఈ పార్ట్ కి వచ్చేసరికి హార్డ్. ఈ రెడ్ ఏరియా ఉంది చూసారా, అది టూ హార్డ్. నువ్వు ఒక చేత్తో చాలా స్ట్రెచ్ చేసి పైకి లాగి ఈ ఫోన్ ఇలా లాగి ఇలా కింద కూడా పడిపోవచ్చు. ఓకే, అది యూఎక్స్ లో కొన్ని ఉంటాయి. ఓకే, కొన్ని రూల్స్ అంటే మేము యాప్ డిజైన్ చేస్తున్నప్పుడు ఈ రూల్స్ అన్ని చూసుకొని ఒక ఈజీగా CTA బటన్స్ కానీ అన్ని దగ్గరలో పెట్టుకోవాలి. CTA అంటే కాల్ టు యాక్షన్, మెయిన్ ఇంపార్టెంట్ బటన్స్ అంటారు దాన్ని. ఈ డైనమిక్ ఐలాండ్ అంతా చూడండి రా, ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఉంది పైన. మీకు పై నుంచి కనిపిస్తుంది కదా లైట్, అది డైనమిక్ ఐలాండ్. ఒక నార్మల్ యూజబిలిటీ కష్టం, అంత స్ట్రెచ్ చేసి అది అలా చేయలేం. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇక్కడ పెద్ద నాచ్ ఉందా, దానికి గిమిక్ చేసి సూపర్ డైనమిక్ ఐలాండ్, బట్ నథింగ్, దేర్ ఇస్ నో యూజ్. అది వాడు. ఇప్పుడు ఫారినర్స్ దీన్ని అగ్లీ నాచ్ అంటారు, ఎందుకంటే బేసిక్ యూజబిలిటీ లేదు దానికి. నువ్వు అంత స్ట్రెచ్ చేసి అంత పైకి లాగి ఏం పీకుతావు దాంతో? జస్ట్ జిమ్మిక్ రా. నువ్వు చెప్పిన క్లారిటీగా అర్థమైందిరా. కానీ అక్కడ డైనమిక్ ఐలాండ్ పెట్టారు, లాస్ట్ 2-3 మోడల్స్ నుంచి వస్తున్నాయి, అండ్ అది సక్సెస్ఫుల్ అయింది. అది ఒక $1 బిలియన్ కంపెనీ. ఎలా, ఎందుకు చెప్పు? ఆ జిమ్మిక్ తో చాలరా ఇంకా అందరూ. ఇప్పుడు యాపిల్ బాయ్స్ వస్తారు. అరే యాపిల్ బాయ్స్, ఐఎమ్ సారీ, నేను కూడా యాపిల్ బాయ్, యాపిల్ ఫ్యాన్, బట్ తప్పట్లేదురా. నేను మీకు ప్రూఫ్స్ తో సహా చూపించాను రా. కావాలంటే మీరే వాడండి రా ఒకసారి, ఆ చెయ్యి పైకి పెట్టి. వేస్ట్ బై, చాలా మంది అంటున్నారు వేస్ట్ అంట, అంత యూజబిలిటీ ఏమి ఉండదంట. సరే ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం భార్గవ్ మనం. గత 5 సంవత్సరాలుగా అదే డిస్ప్లే రా, సూపర్ రెటినా HDR డిస్ప్లే. చూడరా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే రా. ఆండ్రాయిడ్ లో 10,000 రూపాయల ఫోన్ కూడా ఉంటుంది రా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. ఇది కామెడీ ఏంటి తెలుసా, ప్రో మోడల్స్ లో తప్ప బేసిక్ మోడల్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండదురా. నీ ఫోన్ కి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉందా? మర్చిపోయాను రా. అవునరా, అసలు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అసలు అవునరా, నా ఫోన్ కు ఉండదు. అరే నీకు డిఫరెన్స్ చూపిస్తారా? డిఫరెన్స్ ఫోన్ లోపల ఏం డిఫరెన్స్ ఉండదురా. బయట ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ నుంచి టైటానియం, సేమ్ టైటానియం ఇంకో 4 సంవత్సరాల వరకు. ఈ స్టీల్ ఏదైతే ఉందో ఇది 11 నుంచి వచ్చిందా 14 వరకు? కాదు, 12, 13, 14 అది స్టీల్. యాక్షన్ బటన్, ఐఎమ్ నాట్ యూజింగ్ దిస్ యాక్షన్ బటన్. ఏంలే డొల్లా, అది కూడా యూజ్ లెస్. యాక్షన్ బటన్ కూడా యూజ్ లెస్. లేదు, ఎవరు వాడతారు రా? చాలా స్పెసిఫిక్ ఆడియన్స్ ఉంటారు రా, చాలా తక్కువ ఆడియన్స్ ఉంటారు. ఓకే, అది బొక్కేనా? యాపిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు దాన్ని సైలెంట్ బటన్ కింద అలవాటు చేసి యూజర్స్ ని, ఎట్ లాస్ట్ కి ఇప్పుడు యాక్షన్ బటన్ అని ఇదని చేయమంటే ఎవరు ఓకే చేస్తాడు చెప్పరా? అదిరా మీకు చెప్తుంది. అక్కడ ఏం లేదురా, అదంతా ఉట్టి షో ఆఫ్ రా. చెప్తున్నా, సామ్సంగ్ వైపు చూసి అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది రా నాకు నా ఫోన్ చూసి. ఇప్పుడు iOS 18 వచ్చిందా, నేనే వాడట్లే. మన ఇండియాలో iMessages ఎవరు వాడరు, iMessages లోనే ఆ ఫీచర్స్ ఎక్కువ. ఆ యాపిల్ ఇంటెలిజెన్స్ అంటే చాట్ జీపీటీ టైప్ నాకు తెలియదు. కాదు, అది AI ఫీచర్స్ రా. సామ్సంగ్ లో 2 years బ్యాక్ వచ్చాయి కదా, గూగుల్ పిక్సెల్ ఉంటాయి కదా, అవే ఫీచర్స్ ఇప్పుడు దించి ఇన్నోవేషన్, ఎగ్జిక్యూషన్ అని 4 మాటలు పెద్ద మాటలు మాట్లాడేస్తే నాలాంటి కొండగొర్రెలు ఉంటారు కదా, నాలాంటి కొండగొర్రెలు అని చెప్పుకోండి. మనీ ఐఫోన్ లాంచ్ చూసి బాగా ఫీల్ అయినట్టున్నాడు అంట. నిజమే, బాగా కాలింది. ఇంకోటి చెప్పనా, ఇప్పుడు నా ఫోన్ కి ఆ 16 కి తేడా లేదు తెలుసా? అవును, ఏం తేడా లేదు. ఆ స్క్రీన్ ఒకటే. అరే ప్లస్ ఏంటి, అరే ఐఫోన్ 13 ఉందిరా. ఇంతకు ముందు నా దగ్గర ఇది ఉండేది కదా, 11 ఉండేది కదా, కెమెరా ఇలా ఉండేది స్ట్రైట్ గా. ఇప్పుడు మళ్ళీ అలానే వచ్చేసింది, ఈ వంకర నుంచి మళ్ళీ స్ట్రైట్ చేసాడు. ఏమంటే యాపిల్ విజన్ ప్రో కి స్పెషల్ వీడియో కోసం అంట. విజన్ ప్రో ఎంత పెద్దది ఉంటుంది అదంతా, దానికి అదంతా 5 లక్షలు మన ఇండియాలో. 5 లక్షలా? తక్కువ అనుకుంటున్నావు ఏంటి? $3,500. 2 రాయల్ ఎన్ఫీల్డ్ వస్తాయి. 5 లక్షలా? అమ్మా,
ఈడెవరో అన్నాడు సినిమాటిక్ మోడ్ ఉంటదంట అని అంటున్నాడు. అరే బాగుంటది. సినిమాటిక్ మోడ్ తో అరే మనం ట్రై చేయలేదరా మనం వీడియోలు తీసినప్పుడు? గుర్తొచ్చింది అదే కదా సినిమాటిక్ మోడ్. అదే నాకు ఎగ్జాక్ట్ పేరు తెలీదు. మేము ఆ వీడియోస్ స్కిట్స్ చేస్తున్నాం కదా మధ్యలో, దానికోసం యూజ్ చేసాం. అది అంత యాక్యురేట్ గా లేదు, యాక్యురసీ లేదు, సరిగ్గా వాడడం రాలేదేమో తెలియదు కానీ నేను ఎంత ట్రై చేసినా రాలా సరిగ్గా. అది అంటే ఆ బ్లర్ ఏదైతే ఉందో లేకీగా ఉంది. ఐఫోన్ టెక్నాలజీ రాంగ్ అంట, స్టేటస్ సింబల్ రైట్ అంట. అరే A16 ఇగో ఈ బయానిక్ చిప్స్ ఉన్నాయా, ఆ బొంగ ఏ డిఫరెన్స్ ఉండదు. మహా అయితే ప్రో మోడల్స్ కొన్నోడికి బేసిక్ గా హై ఎండ్ గేమ్స్ ఆడినోడు తప్ప అంత డిఫరెన్స్ ఏం చూడలేడు. 16, 17 ప్రో ఇగో చూడు ఇక్కడ ప్రో అనే మొక్క యాడ్ చేయడం ఏదో పెద్ద అయిపోవాలని చెప్పేసి ఫర్ గేమింగ్ బెస్ట్ అంటున్నారు. గేమింగ్ హై ఎండ్, అది కూడా హై ఎండ్ గేమ్స్ పబ్జి అవన్నీ D13 లో కూడా అయిపోయింది. చాలా హై గేమ్స్ రాకుండా ఉంటాయి రా, యాపిల్ లోడ్ చేయించుకుంటాడు. ఇట్ వాస్ బెస్ట్ టిల్ స్టీవ్ జాబ్స్ బ్రో అంట. అదే కరెక్ట్ గా చెప్తున్నా. స్టీవ్ జాబ్స్ ఉన్నంత వరకు సూపర్ ఇన్నోవేటివ్ ఫీచర్స్, తర్వాత అంతా వీళ్ళు బాగా బిజినెస్ మైండ్ అయిపోయారు. ఏ అవసరం లేదు, అందరినీ సైకాలజీతో 4 ముక్కలు మాట్లాడడం, నాలాంటి గొర్రెలు వెళ్ళి కొనేస్తారు. ఇంకో విషయం చెప్తాను, నా ఎయిర్పాడ్స్ ఈ మధ్యన పోయిందిరా. ఎయిర్పోర్ట్స్ పోయిందా? సరే నా బాధ నేను చెప్పుకుంటా. ఓపెన్ చేశాను రా, ఎక్కడ స్లాట్స్ లేవు. ఇప్పుడు నీ కళ్ళ ముందు ఓపెన్ చేయనా స్లాట్స్? కనపడవు నీకు. ఎప్పుడు 2 వీక్స్ తర్వాత ఉందంట. అప్పటి వరకు నేనేం చేయాలి? 2 వీక్స్ తర్వాత కూడా ఎయిర్పోర్ట్స్ బాగు చేయించుకోవడానికి 8,000 కదా. అదే చెప్తున్నా, 8,900 రూపీస్ చెప్పాడు రా. నువ్వు మనిషి లేకపోతే మాట మొగాను రా నువ్వు. నేను ఫ్యాన్ బాయ్ అప్పట్లో. అలా నేను బయటకు వచ్చేసాను, అలా 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 అందరికి బుర్ర వస్తుంది, అందరూ బయటకు వస్తారు మెల్లగా అని అనిపిస్తుంది నాకు. సృష్టి రెడ్డి సాయమని ఏం రిప్లై లేదా అంట. రే సృష్టి రెడ్డి, నువ్వు ఫేక్ అని నాకు తెలుసు, నా ముఖానికి అంత సీన్ లేదని కూడా నాకు తెలుసు. నన్ను వదిలేసి ప్లీజ్, ఇలా సింగిల్ బతుకులో హ్యాపీగా ఉండి నన్ను లేనిపోని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ నన్ను. నేనే ఆ సృష్టి రెడ్డి, ఇదిగో చూడండి కావాలంటే.